గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు. మరి భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మన సబితక్క, మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది. మీకు గుర్తుండాలి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, ఆ ₹1,00,000 కూడా పెళ్ళైన 6 నెలలకు వస్తున్నది, మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు. మరి ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? పొరపాటున వచ్చిందా? నేను ముందే చెప్పిన మీకు, రంగారెడ్డిలో ఏం చెప్పినా, వికారాబాద్లో చెవిళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను, మా అక్క. అప్పుడు చెప్పిన నేను, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు, బంగారం ఇచ్చే బాపతులు కాదు, వీళ్ళు మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోతారు, మీరు సంధిస్తే అని చెప్పిన. ఉన్నది ఎత్తుకపోయేటోళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన. సరే, కొంతమంది మోసపోయింది. వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు. ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పులేదు, 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు. అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసింది కదా, ఈయన 4,000 చేస్తా అంటున్నాను ముసలోళ్ళు కొంతమంది ఆశపడ్డారు. మా ఆడపిల్లలు, మా ఆడబిడ్డలు 2,500 ఇస్తే నెల కంటే దేనికైనా వస్తుంది కదా, పిల్లలకు ఉప్పుకో పప్పుకో వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు. మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డారు. బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది.